అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారం. ఈ మూడు వాటిలో ఇచ్చేయండి. ఈ వాటిలో 16 వార్డు ప్రెసిడెంట్, సెక్రటరీ, వార్డు కమిటీ ప్రతి ఒక్కరు కూడా మన అభ్యర్థి మన గుర్తు చంద్రబాబు నాయుడు గారు ఇటు 2 మాసాల్లో ముఖ్యమంత్రి కాబోతున్నారు. అక్కడ మోడీ ప్రధానమంత్రి కాబోతున్నారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో టాస్క్ ఫోర్స్, ప్రతి జిల్లా వైజ్ టాస్క్ ఫోర్స్ వేసి గంజాయి ఎక్కడైతే పండిస్తారో అంతా పోలీసులకు తెలుసు. ఈ పండించే దగ్గరే పూర్తి స్థాయిలో అది నిర్మూలించే కార్యక్రమం చేయాలి. విదేశాల నుంచి వచ్చేటువంటి ఏవైతే మనకి పోర్ట్స్ ఉన్నాయో, సీ పోర్ట్స్, ఆ సీ పోర్ట్స్ అన్నిటి దగ్గర పటిష్టమైనటువంటి టాస్క్ ఫోర్స్ వేసి ఇటువంటి అసలు రాష్ట్రంలోకే చొరబడకుండా మనం కాపాడుకునే ప్రయత్నం చేయాలి. ఈ ఆంధ్ర రాష్ట్రం అనేసరికి ఒక అన్నపూర్ణగా, రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా పేరు పొందినటువంటి ఆంధ్రప్రదేశ్ ఈరోజు గంజాయి వనంగా తయారైపోయింది. ఇది చాలా దురదృష్టం. దీని మీద చాలా తీవ్రమైన చర్యలు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే, మా పొత్తుల ప్రభుత్వం వస్తే దీని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అవతల వారు ఎంత పెద్దవారైనా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా నిర్మూలించబడ్డది. రాష్ట్రంలో పరిపాలన లేదు. పరిపాలన ఉంటుంటే పోలీస్ వ్యవస్థ ఎట్లా ఉండదు, ఐఏఎస్ ఆఫీసర్ల వ్యవస్థ ఎట్లా ఉండదు. దురదృష్టం అది. ఎంతో గౌరవంగా, ఎంతో ప్రతిష్టాకరమైన పోలీసింగ్ ఆంధ్ర పోలీస్ అంటే. గ్రే హౌండ్స్ కానీ కొత్త విధంగా పెట్టి మీకు లా అండ్ ఆర్డర్లో కానీ, మీకు ఎక్స్ట్రీమిజం కానీ, లేదంటే ఇతరత్ర కార్యక్రమాలు అన్నీ కూడా బాగా అమలు చేసేటువంటి మంచి పోలీసింగ్, ఎంతో పేరు పొందిన పోలీసింగ్. హైదరాబాద్లో ఇప్పుడు కూడా సెంటర్స్కి వచ్చి అక్కడ ఈ రాష్ట్రంలో ఏ రకంగా జరుగుతుందని చేసుకొని ప్రతి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి మోడల్గా తీసుకొని ఆ రాష్ట్రాల్లో అభివృద్ధి పరుచుకున్నారు. ఆ బెటాలియన్స్ కానీ ఇవన్నీ కూడా, గ్రే హౌండ్స్ ముఖ్యంగా ఎగ్జాంపుల్. అలాంటిది ఇప్పుడు పోలీస్ వ్యవస్థ చూస్తూ ఉంటే పూర్తిగా నిర్వీర్యం చేశారు. వ్యవస్థను నిర్వీర్యం చేయడం మంచిది కాదు. వ్యవస్థను పటిష్టంగా ఉంచాలి, ప్రజాస్వామ్యం పటిష్టంగా ఉండాలి. అప్పుడే నాయకత్వం ఉంటుంది. లేదంటే నాయకత్వం నిర్వీర్యం అయిపోతుంది. వాళ్ళకి అర్థం కావట్లేదు. కానీ లేదంటే అంత విచ్చలవిడిగా గంజాయి కానీ, లేదంటే అటు ఎర్రచందనం కానీ చేసే పరిస్థితి అక్కడ కనిపించలేదు. చాలా అన్యాయం. ఈవెన్ బెట్టింగ్ కానీ ఇటువంటివి ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు చాలామంది ఆవేదన వ్యక్తపరిచి మీ ముందు చూశారు కదా, చెప్పారు వాళ్ళు. దాని గురించి నేను స్పందించాల్సి వచ్చింది. బట్ దీని మీద చాలా తీవ్రమైన చర్యలు తీసుకోవాలి. టాస్క్ ఫోర్స్ వేయాలి. సపరేట్గా ఒక టాస్క్ ఫోర్స్ పెట్టి ఈ గంజాయి సమూలంగా నిర్మూలించే కార్యక్రమం చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో విదేశాల నుంచి ఏ రకంగా వస్తుందో వీటి మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలి. మన దేశం తాలూకా సిబిఐ ఒకటి కాదు, ఇంటర్పోల్ వాళ్ళంతా సహకారం తీసుకొని ఇవి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే విదేశాల నుంచి దిగుమతి అవుతుంది. మన కాకినాడ పోర్టులో చాలా వచ్చాయి కన్సైన్మెంట్స్. గతంలో చూసాం 2-3 సంవత్సరాల దిగున. మళ్ళీ లేటెస్ట్గా చూసాం బ్రెజిల్ నుంచి వచ్చిందని. దాని విలువే 1,00,000 కోట్లు అంటున్నారు. ఇది బ్రెజిల్ నుంచి వచ్చింది, వైజాగ్ వచ్చింది. అందువల్ల ఎంత విచ్చలవిడిగా జరుగుతూ ఉంటే, పిల్లల భవిష్యత్తు పాడైపోతూ ఉంటే, నేను గత 15-20 రోజులుగా తిరుగుతూ ఉన్నాను. చాలామంది కంప్లైంట్ చాలా చోట్ల రాత్రులు అయ్యేసరికి, సాయంత్రం అయ్యేసరికి పిల్లలు, కాలేజీ పిల్లలు ఈ రకంగా గంజాయికి అలవాటు పడి వాళ్ళు పాడైపోతున్నారు. వాళ్ళ జీవితాలు, వాళ్ళ ఆరోగ్యాలు పాడైపోతున్నారని చెప్తున్నారు. తల్లిదండ్రులు ఏం చేయలేని నిస్సహాయత. పోలీసింగ్ గతంలో పెట్రోల్ చేసి కొంచెం కంట్రోల్ చేసేవారు. ఇప్పుడు అది కూడా లేదంటున్నారు. అంటే పోలీసు చేయాల్సిన విధులు చేయకపోవడం వల్ల ఇటువంటి అన్ని వెచ్చలవిడిగా వెళ్తున్నాయి. పైగా ప్రభుత్వ పెద్దల అండదండలు ఉన్నాయి కాబట్టి ఇవి ఈ స్థాయిలో వెళ్తున్నాయి. ఇది చాలా అన్యాయం. ప్రభుత్వం ప్రజల ధన ప్రాణాలన్నీ కూడా కాపాడాలి. రాష్ట్ర అభివృద్ధి చెందే విధంగా చేయాలి. అటువంటి వ్యక్తులకే పెద్దపీట ఇచ్చి పరిపాలనలో భాగస్వాములు చేస్తే ఇంక ఏ రకంగా కంట్రోల్ చేస్తారు వీళ్ళు? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.